హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బయాలజీలో శ్వాస వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మానవ శరీరంలో వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది? జవాబు, వాయుగోనులు. నెక్స్ట్, మానవ శ్వాస వ్యవస్థలో వాయిస్ బాక్స్ అని దేనిని పిలుస్తారు? జవాబు, స్వరపేటిక. నెక్స్ట్, శ్వాసక్రియలో భాగంగా మనం ఉచ్ఛ్వాసంలో తీసుకునే ఆక్సిజన్ శాతం ఎంత? జవాబు, 21%. నెక్స్ట్, నిశ్వాసంలో మనం వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎంత శాతం ఉంటుంది? జవాబు, సుమారు 4.4%. నెక్స్ట్, ఊపిరితిత్తులను కప్పి ఉంచే రక్షణ పొర పేరు ఏమిటి? జవాబు, ఫ్లోరా. నెక్స్ట్, ఆహారం వాయునాళంలోకి వెళ్లకుండా అడ్డుకునే కండర నిర్మిత కవాటం ఏది? జవాబు, ఉపజిహ్వాక. నెక్స్ట్, కండరాలలో ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియ వల్ల ఏ ఆమ్లం ఏర్పడుతుంది? జవాబు, లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్, రక్తం ద్వారా ఆక్సిజన్ను శరీర భాగాలకు చేరవేసేది ఏది? జవాబు, హిమోగ్లోబిన్. నెక్స్ట్, ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? జవాబు, 12 నుండి 18 సార్లు. నెక్స్ట్, శ్వాసక్రియ అనేది ఏ రకమైన రసాయన చర్య? జవాబు, ఉష్ణమోచక చర్య. నెక్స్ట్, కీటకాలు దేని ద్వారా శ్వాసిస్తాయి? జవాబు, వాయునాళాలు. నెక్స్ట్, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? జవాబు, స్పైరోమీటర్. నెక్స్ట్, కణ శ్వాసక్రియ కణంలోని ఏ భాగంలో జరుగుతుంది? జవాబు, మైటోకాండ్రియా. నెక్స్ట్, ఏటీపీని ఏమని పిలుస్తారు? జవాబు, ఎనర్జీ కరెన్సీ. నెక్స్ట్, చేపలలో శ్వాసక్రియకు సహాయపడే అవయవాలు ఏవి? జవాబు, మొప్పలు. నెక్స్ట్, కార్బన్ మోనాక్సైడ్ CO రక్తంలో దేనితో త్వరగా బంధాన్ని ఏర్పరచుకుంటుంది? జవాబు, హిమోగ్లోబిన్. ఇది ఆక్సిజన్ కంటే 200 రెట్లు వేగంగా కలుస్తుంది. నెక్స్ట్, శ్వాసక్రియలో పాల్గొనే ప్రధాన కండరము ఏది? జవాబు, ఉదర వితానము. నెక్స్ట్, టీబీ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? జవాబు, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. నెక్స్ట్, శ్వాసక్రియలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై చివరగా ఏది విడుదలవుతాయి? జవాబు, CO2, నీరు మరియు శక్తి. నెక్స్ట్, వానపాము దేని ద్వారా శ్వాసిస్తుంది? జవాబు, తేమగా ఉండే చర్మం. నెక్స్ట్, శ్వాసక్రియలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ రవాణాలో కీలక పాత్ర పోషించే మూలకం ఏది? జవాబు, ఇనుము. ఇది హిమోగ్లోబిన్లో ఉంటుంది. నెక్స్ట్, ఉదర వితానము గాలి పీల్చుకున్నప్పుడు ఏ ఆకారంలోకి మారుతుంది? జవాబు, చదునుగా మారుతుంది. విశ్రాంతి సమయంలో ఇది గొడుగు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, రక్తంలోని హిమోగ్లోబిన్ కార్బన్ డయాక్సైడ్తో కలిసినప్పుడు ఏర్పడే సమ్మేళనం ఏది? జవాబు, కార్బమినో హిమోగ్లోబిన్. నెక్స్ట్, గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల లోపల వాయుపీడనం ఏమవుతుంది? జవాబు, తగ్గుతుంది. తక్కువ పీడనం వల్ల బయట గాలి లోపలికి వస్తుంది. నెక్స్ట్, వాయుగోనుల ఉపరితల వైశాల్యం సుమారు ఎంత ఉంటుంది? జవాబు, దాదాపు 80 చదరపు మీటర్లు, ఒక టెన్నిస్ కోర్టు అంత. నెక్స్ట్, సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్ళే కొద్దీ శ్వాస రేటు ఏమవుతుంది? జవాబు, పెరుగుతుంది. ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల. నెక్స్ట్, మొట్టమొదట శ్వాసక్రియను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు, రాబర్ట్ హుక్. నెక్స్ట్, కణ శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెందితే ఎన్ని ఏటీపీలు విడుదలవుతాయి? జవాబు, 38 ఏటీపీలు. కొన్ని సందర్భాలలో 36 అని కూడా అంటారు. నెక్స్ట్, గ్లైకాలసిస్ ప్రక్రియ కణంలోని ఏ భాగంలో జరుగుతుంది? జవాబు, కణ ద్రవ్యం. నెక్స్ట్, క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది? జవాబు, మైటోకాండ్రియా మాత్రిక. నెక్స్ట్, సముద్రపు లోతుల్లోకి వెళ్ళే డ్రైవర్లు సిలిండర్లలో ఆక్సిజన్తో పాటు ఏ వాయువును కలుపుతారు?
జవాబు హీలియం. నెక్స్ట్, నిద్రపోతున్నప్పుడు శ్వాస రేటు సాధారణం కంటే ఎలా ఉంటుంది? జవాబు తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ధూమపానం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే ప్రమాదకరమైన పదార్థం ఏది? జవాబు తారు. నెక్స్ట్, వాయు మార్పిడి ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? జవాబు వ్యాపనం. నెక్స్ట్, శ్వాస వ్యవస్థ నియంత్రణ కేంద్రం మెదడులోని ఏ భాగంలో ఉంటుంది? జవాబు మధ్యాముఖం. నెక్స్ట్, తిమింగలాలు మరియు డాల్ఫిన్లు దేని ద్వారా శ్వాసిస్తాయి? జవాబు ఊపిరితిత్తులు. వీటికి మొప్పలు ఉండవు. నెక్స్ట్, గొంతులో ఆహారనాళం మరియు శ్వాసనాళం కలిసే ఉమ్మడి భాగాన్ని ఏమంటారు? జవాబు గ్రసని. నెక్స్ట్, వాయునాళం ఎన్ని శ్వాసనాళాలుగా విభజించబడుతుంది? జవాబు 2. నెక్స్ట్, చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు? జవాబు చర్మ శ్వాసక్రియ. నెక్స్ట్, మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు? జవాబు బ్రాంకియల్ శ్వాసక్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.